హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే తమ్నేల్లో అందరు చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఎంతో ట్రెండింగ్లో ఉన్న ఏఐ యూజ్ చేసుకొని మనం మన ఫోటోని చిన్నప్పుడు అంటే కిడ్స్ లాగా టర్న్ చేసుకొని దానికి వాయిస్ ఇచ్చి వీడియోలాగా ఫామ్ ఎట్లా చేసుకోవాలి అనేది నేను ఈరోజు షేర్ చేసినాను. మందే కాదు, క్రికెటర్, మూవీ ఆర్టిస్ట్, ఇట్లా ఎవరిదైనా పాడ్కాస్ట్ చేసుకునే ఛాన్స్ మనకుందనమాట. అది ఎట్లానో చూసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనం చాట్ జీపీటీలో ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం కదా, గిబ్లీ స్టైల్. అట్లా మనకి ఏది కావాలో అట్లా ఆ ఫోటోని సెలెక్ట్ చేసి పెట్టుకొని ఫస్ట్ అది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇక్కడ ఓపెన్ చేశాను కదా, ఓపెన్ చేసే కింద ప్రాంప్ట్ ఇస్తున్నాను. మనం అక్కడ ఏం ప్రాంప్ట్ ఇస్తామో దానికి తగ్గట్టుగానే అది క్రియేట్ చేస్తుంది. మనకి బ్రైడ్తో కావాలా, శారీతో కావాలా, ఏ ఇయర్ ఏజ్ కిడ్ కావాలి, మనకి కావాల్సిన బేబీ సైజ్ అట్లాంటివి కనుక చెప్పాము అంటే సేమ్ అదే ఇస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ ఇస్తున్నాను నేనైతే 3 ఇయర్స్ బేబీ గర్ల్ సైజ్ కావాలి అని అడిగాను. సో 3 ఇయర్స్ బేబీ సైజ్కి కిడ్కి పాడ్కాస్ట్ అడిగాను అనమాట. సో అదే ఇక్కడ టైప్ చేశాను. దానికి తగ్గట్టు నెక్స్ట్ నేను ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఫోటో సెలెక్ట్ చేసుకోగానే అది చూడండి ఏం ప్రాంప్ట్ ఇచ్చిందో, ఫోటో సెండ్ చేయమని ఇచ్చింది కదా. నేను నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని నా గ్యాలరీలో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పెట్టానమాట. అప్లోడ్ అవ్వగానే నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నా ఇమేజ్ సెలెక్ట్ చేసి సెండ్ చేసిందనమాట. నేను పాడ్కాస్ట్తో అడిగాను. సో నాది విత్ మైక్ పంపించిందనమాట. నెక్స్ట్ ఇది నేను డౌన్లోడ్ చేసి పక్కన పెట్టుకొని నెక్స్ట్ రికార్డర్ ఓపెన్ చేస్తున్నాను. రికార్డర్లో మనం వాయిస్కి ఏది ఇవ్వాలో ఆ వాయిస్ అనేది మనం ముందే రికార్డ్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను అట్లా ఒక 2 క్లిప్స్ అనేది సేవ్ చేసి పెట్టాను. నెక్స్ట్ మనం మళ్ళా బ్రౌజర్లోకి వెళ్ళి హెడ్రా ఏఐ, హెచ్ఈడిఆర్ఏ హెడ్రా ఏఐ అని టైప్ చేసాము అంటే చూడండి వేరే పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనం వీడియో తయారు చేసుకోవాలి కాబట్టి మనం వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ క్రియేట్ దగ్గర మనం ఇందాక డౌన్లోడ్ చేసి పెట్టుకున్న ఫోటో ఉంది కదా, ఆ ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ పక్కన ఉంది కదా ఈ ప్లస్ సింబల్ కనుక నొక్కాము అంటే మనం ఇందాక రికార్డ్ చేసి పెట్టుకున్న వాయిస్ రికార్డర్లో అది కూడా ఇక్కడ సేవ్ అయిపోయి ఉంటుంది. అది కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇలా ఓకే చేసేయాలి. పైన ట్రాక్ అనేది వస్తుంది. ఎక్కడన్నా కట్టింగ్స్ కావాలంటే కట్ చేసుకోవచ్చు, ఎల్స్ అట్లానే ఉంచేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట. ప్రివ్యూ చూసుకొని ఏమన్నా చేంజెస్ ఉంటే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం రేషియో కూడా పెద్ద వీడియోకి అంటే 16:9 పెట్టుకోవచ్చు, లేదు అంటే 9:16 పెట్టుకోవచ్చు. నేను షార్ట్ వీడియోకి అనేసి 9:16 పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ నొక్కితే చూడండి క్యూ చూపించింది. మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా చాలామంది క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లా చూపించిన తర్వాత ఒక 2 మినిట్స్కి నాకు ఇట్లా ఓపెన్ అయిందనమాట. పక్కన డౌన్లోడ్ సింబల్ ఉంది. ఆ డౌన్లోడ్ సింబల్ కనుక నొక్కాము అంటే మనకి అది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూసారా ప్రిపేరింగ్ టు జనరేట్ యువర్ వీడియో అని వచ్చేసింది. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు క్యూలో ఉంది కదా, ఈ క్యూ నుంచి ఒక 2 మినిట్స్కి నాది వచ్చేసింది. కొంతమందికి హాఫ్ అన్ అవర్ పట్టచ్చు, 20 మినిట్స్ పట్టచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద అక్కడ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారా నాది మొత్తం క్రియేట్ ఇంకా చూసారా మొత్తం క్రియేట్ అయిపోయింది. ఇక్కడ నేను ఒకసారి ప్రివ్యూ ఓపెన్ చేసి చూశాను. నెక్స్ట్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మనకి ఎక్కడ సేవ్ అవుతుంది అంటే మనకు ఫొటోస్ అంటే గ్యాలరీ ఉంటుంది కదా, గ్యాలరీలో మనకి డౌన్లోడ్స్ ఉంటుంది కదా, డౌన్లోడ్స్లో ఉంటుంది అనమాట. సో దట్ మనం ఇంక ఓపెన్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే యూట్యూబ్లోకి. సో చూసారు కదా ప్రాసెస్ అంతా. చూడండి, ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను ఈజీగా ఎలా చేశానో చూపించడానికి క్లియర్గా నేను ట్రై చేశాను అనమాట. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనకి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే క్లియర్ ఫోటో, ఫాస్ట్ ఇంటర్నెట్ ఉంటే చాలు, ఈజీగా చేసుకోవచ్చు. మూవింగ్ ఆన్ విత్ ట్రెండ్. బై బాయ్, టేక్ కేర్.